తెలంగాణ బీజేపీలో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్ని రోజులుగా ఉప్పు నిప్పుగా ఉన్న బద్ధ శత్రువుల్లాగా ఉన్న ఇద్దరు నాయకులు కలిసిపోయారు. బండి సంజయ్ ఈటెల మధ్య సయోధ్య కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టింది అధిష్టానం. పార్టీ అంతర్గత విభేదాలపై అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసింది. ఎంపీ లక్ష్మణ్, బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిళ్లతో బండి ఈటెల భేటీ అయ్యారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు అభయ్ పాటిల్. కరీంనగర్ జిల్లా ఆధిపత్య పోరు కోసం పోటీ పడ్డారు బండి ఈటెల. బండి భగీరథ ఇష్యూలో ఈటెల ప్రమేయం ఉన్నట్లుగా ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈటెలకు వ్యతిరేకంగా బండి అనుచరులు ఫ్లెక్సీలు కూడా వేయడం మనం చూసాం. తన పరువు తీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారంటూ బండి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బండి పెత్తనంపై ఈటెల సీరియస్ అయిన సందర్భం చూసాం. అధిష్టానానికి వీరిద్దరి నేతల విభేదాలు పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మీద వారిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లుగా కనపడుతోంది. లక్ష్మణ్ ఇంట్లో ఇద్దరు నేతలు కూర్చున్నారు. వారితో పాటు బీజేపీ అధిష్టానం పంపినటువంటి కీలక నాయకుడు అభయ్ పాటిల్ కూడా, ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా వాళ్ళతో భేటీ అయ్యారు. ఇద్దరితో మాట్లాడి సెటిల్ చేసినట్లుగా కనపడుతోంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్య కేవలం ఏదో ఒక బ్యానర్ విషయంలోనో, ఒక పోస్టర్ విషయంలోనో, ఏదో ఒక అంశానికి సంబంధించింది కాదు. ఒకానొక సమయంలో ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఇక గెలుస్తుందేమో అన్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ పాదయాత్ర చేయడం, ఒక మాస్ లీడర్గా తెలంగాణ వ్యాప్తంగా ఒక మంచి వేవ్ వచ్చింది. బీజేపీ గెలుస్తుందేమో, ఒకవేళ గెలవకపోయినా రెండో స్థానానికైతే ఖచ్చితంగా ఉంటుంది, లేదంటే హంగొచ్చే పరిస్థితి ఉంటుందేమో, అలా అయినా బీజేపీకి ప్లస్సే ఉంది కదా అనుకుంటున్న సమయంలో, ఇక బండి సంజయ్ నెక్స్ట్ సీఎం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు చకచక మారిపోయాయి. ఈటెల బీజేపీలోకి రావడం, అలాగే బండి సంజయ్ని పక్కకు తప్పించడం, ఒక్కసారిగా బీజేపీ డీలా పడిపోవడం మనం చూసాం. సో అప్పటి నుంచి కూడా చాలా కీలక పరిణామాలు. ఓ పక్క బండి సంజయ్, ఇంకో పక్క ఈటెల రాజేందర్, ఇరు వర్గాలుగా ఏర్పడడం, ఒకరి మధ్య ఒకరు విమర్శలు చేసుకోవడం, నీ సంగతి తేలుస్తానంటే నీ సంగతి తేలుస్తానంటూ డైరెక్ట్గానే విమర్శలు చేసుకోవడం మనం చూసాం. ఇంకొంచెం హార్ష్గా కొన్ని పదాలు కూడా ఉపయోగించారు. సో ఇది కేవలం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. నియోజకవర్గంలో ఒక సమస్యతో మొదలైందో, ఒక పోస్టర్తో మొదలైనటువంటి సమస్య కాదు. అప్పటి నుంచి ఒకరి మీద ఒకరు, ఇదిగో ఆ నాయకుడు మా మీద కుట్ర చేస్తున్నాడు అంటే, లేదు లేదు మీ నాయకుడే చేస్తున్నాడు మా మీద కుట్ర అని ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడం, హైకమాండ్ వరకు ఇష్యూ వెళ్ళడం చాలా సందర్భాల్లో. ఇక్కడ నాయకులు కొంత ప్రయత్నించారు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంత ప్రయత్నించినప్పటికీ అది సార్ట్అవుట్ అవ్వకపోవడం, ఇన్ఫ్యాక్ట్ సీనియర్ నాయకుల్లో కూడా చీలిక రావడం, ఒక్కొక్కరికి మద్దతుగా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇలాంటి తరుణంలో ఇక బీజేపీకి అర్థమైపోయింది అధిష్టానానికి, ఇలాగే గొడవలు పడుతూ కూర్చుంటే తెలంగాణలో బీజేపీ ఎదగడం కష్టం అని చెప్పేసి భావించి, ఇద్దరు కీలక నాయకులే ఒకానొక సమయంలో అసలు ఈటెల రాజేందర్ నాకే కావాలి సీఎం స్థానం అన్నట్లుగా మాట్లాడడం, డైరెక్ట్గా ఎవరు చెప్పలా. బండి సంజయ్ కానీ ఈటెల కానీ నేను సీఎం అవుతా అని చెప్పకపోయినప్పటికీ, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. అలాంటి పరిస్థితుల్లో పార్టీ చాలా దారుణంగా డీలా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మీద సెటిల్ అయినట్లు కనపడుతుంది సిచ్యువేషన్. నిజంగా సెటిల్ అయిందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అండ్ ఆ ప్రశ్నకి మనం కాన్ఫిడెంట్గా ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావు అని చెప్పగలుగుతామా అంటే లేదనే చెప్పొచ్చు. సో లెట్స్ సీ మోర్ డీటెయిల్స్. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇద్దరు నాయకుల మధ్య ఇన్ని రోజులు ఉప్పు నిప్పుగా ఉన్నారు, అలాంటి నాయకుల మధ్య మొత్తం మీద సయోధ్య కుదిరింది అని చెప్తున్నారు. అభయ్ పాటిల్ మాట్లాడారని చెప్పి చెప్తున్నారు, లక్ష్మణ్ ఉన్నారు, లక్ష్మణ్ ఇంట్లోనే కూర్చున్నారని చెప్తున్నారు. సో అంతా ఓకేనా, అంతా హ్యాపీసా? ఇంకా ఏనందు ప్రస్తుతానికైతే కూడా నేతల మధ్య ఉన్నటువంటి పరిస్థితి బయటికి వచ్చాక చూస్తే మాత్రం డెఫినెట్గా కొంత చక్కబడ్డదే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా గతంలో ఉప్పు నిప్పులా ఉండి ఒకరు ఒక వైపు వస్తే ఇంకొక వైపు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ భేటీ అనంతరం బయటికి వచ్చి మీడియా ముందు సైతం కూడా ఇద్దరు నేతలు ఒకరికొకరిని అలింగనం చేసుకోవడం, వారికి సంబంధించి కలిసిపోయామని చెప్పడం ఏదైతే ఉంది, డెఫినెట్గా ఒకటి బీజేపీకి ఇది శుభ పరిణామమే అని చెప్పాలి. ఎందుకంటే బండి సంజయ్ ఈటెల మధ్య ఎప్పటి నుంచో కూడా
పంచాయతీ కొనసాగుతుంది. ఒకరిపై ఒకరంటే కూడా నేతలు పడదు. ఇద్దరి మధ్యలో కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత కూడా విభేదాలు కూడా తీవ్ర స్థాయికి చేరినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి సంబంధించి పులి స్టాప్ పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో కూడా ఆలోచిస్తుంది. దానికి ముహూర్తం ఈరోజు కూడా అభయ్ పాటిల్ పెట్టారు. అది కూడా ఎంపీ లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారి ఇంట్లో కూడా ముహూర్తం పెట్టారు. దానికి సంబంధించి దాదాపుగా 1.5 నుంచి 2 గంటల సేపు సాగినటువంటి చర్చల్ని ఇద్దరు నేతల్ని కూర్చోబెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంది, రెండు అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరొక పక్క కాంగ్రెస్ పరిస్థితి ఏంది, ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలతో అటు బీఆర్ఎస్ కానివ్వండి, మరొక వైపు కాంగ్రెస్ కానివ్వండి ఏ విధంగా లాభపడుతుంది, ఒకవేళ బీజేపీలో ఇద్దరు నేతలు కలిస్తే బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీ ఈ నేతలకు ఒకవైపు ఈటలకు, మరొక వైపు బండి సంజయ్కి సంబంధించి ఏ విధంగా లాభపడతారు, ఇద్దరు కలిస్తే పార్టీకి ఏ విధంగా లాభం చేకూరుతుంది, వీటన్నిటి మీద కూడా కొంత విస్తృతంగా కూడా చర్చల్లో కూడా వీటన్నిటి కూడా మీటింగ్ ఎజెండాలో వచ్చినట్టు సమాచారం. దాంతో ఇద్దరు నేతలకు సంబంధించి ఎందుకు వారికి సంబంధించి ఏ విధంగా కూడా అక్కడ వచ్చినటువంటి విభేదాలు ఏంటి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతం ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు ఒకరిపై ఒకరు కూడా మాటాలు తూటాలు పేల్చుకోవాల్సి వచ్చింది, వాటిని ఒకవేళ చక్కదిద్దే మాత్రం పార్టీ నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇదంతా వివరించారు. వాళ్ళు కూడా కొంత పార్టీ హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్టయితే కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మణ్ సైతం కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, బీజేపీ ఇక్కడ వచ్చేటువంటి రానున్నటువంటి కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఇప్పటికట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు, మోడీ వచ్చిపోయారు, కాబట్టి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల మీద కాబట్టి బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి అవినీతి మీద వీటన్నిటి మీద తీసుకెళ్లి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామంటారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. గతంలో ఇద్దరు నేతలు దాదాపుగా ఈటెల రాజేందర్ పార్టీలో చేరి బై ఎలక్షన్ తర్వాత కూడా ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు వచ్చాయి. ఆ విభేదాలు ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కంటిన్యూ అయ్యి ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు 2-2.5 ఏళ్ళు వస్తున్నాయి. అయినా సరే ఇదే విభేదాలు కంటిన్యూ వస్తున్నాయి. ఇప్పటికైనా పార్టీ మేల్కొని మరి ఇద్దరి మధ్యలో ఒక దగ్గర చేర్చారు. గతంలో కూడా కలిసి ఉండాలి అని చెప్పి జాతీయ నాయకులు సైతం ఇద్దరి ఇంటికి వెళ్ళి కూడా ఈటెల ఒకవైపు బండి సంజయ్ మధ్య కొంత సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఒకవేళ ఇద్దరు నేతలు అటు బీజేపీ అభయ్ పటేల్ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇది కంటిన్యూ అయితే మాత్రం బీజేపీకి ఇది శుభ పరిణామమే అంటూ కూడా ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఈ ఇద్దరి భేటీ పైన కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఒకే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, ఇద్దరు కూడా అగ్రనేతలు, ఇద్దరు మాస్ లీడర్లుగా పేరుగాంచి ఇద్దరు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి లీడర్లు కాబట్టి రెండు గ్రూపులుగా ఉంటే పార్టీ సంబంధించి అల్టిమేట్గా నష్టం జరిగి ఇతర పార్టీలకు లాభం చేకూరుతుంది. కాబట్టి బీజేపీలోనే ఒకవైపు వర్గ భేదాలు ఉంటాయి, బీజేపీ ఉన్నటువంటి నేతలకు ఒకరంటే ఒకరు పడరాదని ప్రజలు బీజేపీ వైపు చూసినప్పటికీ కూడా ఓట్లేలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు నాయకులు కలిస్తే డెఫినెట్గా కూడా బీజేపీకి మరి ఇది ఒక శుభపరిణామమే అని చెప్పి కమల్నాథులు మాట్లాడుకుంటున్నట్టు సిచ్యువేషన్. కానీ నందు వచ్చేటువంటి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎందుకంటే ఎక్కువ కాలం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ముందుగా బీజేపీకి ఛాలెంజింగ్గా ఉంటుంది. మొన్న చూసాం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటు బండి వర్సెస్ ఈటెల్ అనేది సాగింది. హుజురాబాద్లో సైతం కూడా బండి తనకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినటువంటి సన్నివేశం చూసాం. ఈటెల కనీసం అక్కడ అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పార్టీకి నష్టం చేకూరుతున్నాయని చెప్పి కూడా పార్టీ గ్రహించింది. ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారని పార్టీ గ్రహించి ఆ ఇద్దరు నేతలను సయోధ్య కురిస్తే మాత్రం మిగతా నాయకులు ఎవరి మధ్యలో కూడా ఒకవైపు అభిప్రాయ భేదాలు ఉన్న వారిద్దరికి పడరాకపోయినా నాయకులను కూడా సెట్ చేయొచ్చు. కాబట్టి ముందుగా వీరిద్దరిని సెట్ చేసి పార్టీని ప్రజా సమస్యల మీద పోరాటాలకు సిద్ధం చేయాలి, రోడ్లపైకి కూడా వెళ్ళాలి అని ఇప్పటికట్టు బీజేపీ హైకమాండ్ చెప్తుంది. కాబట్టి వీరికి సంబంధించి శ్రీధర్ ఒక్క నిమిషం, ఒకసారి ఈటెల మాట్లాడిన మాటలు ఒకసారి నేను వ్యూవర్స్కి వినిపిస్తాను అండ్ దెన్ విల్ కంటిన్యూ. మీరు లైన్లో ఉండండి ఒకసారి. ఈటెల ఈ సమావేశం తర్వాత మాట్లాడారు, ఏమన్నారో చూద్దాం. సీట్ల సంఖ్య పెంపుదలతో పాటు జమిని ఎన్నికలు కూడా ఖాయం కాబట్టి అధికార పగ్గాలు చేపట్టడానికి, ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కలిసి ముందుకు పోతాం. అభయ్ పాటిల్ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వారు హైదరాబాదు వచ్చిన సందర్భంగా వారితో పాటు మా తోటి సహచర పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా భోజనానికి పిలవడం జరిగింది. ఒక సుహృద్భమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించుకొని ఇటీవల ప్రధానమంత్రి రాక, జాతీయ అధ్యక్షులు నవీన్ గారు 3 రోజుల పర్యటన,
అంతకు పూర్వము డిఫెన్స్ మినిస్టర్ గా రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు, ఇటీవల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తరచుగా రావడము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు కుప్పగూలిపోవడం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. ఆ రకంగా లక్ష్మణ్ మాట్లాడారు ఈ భేటీ తర్వాత.